ఇంకా మీతోనే ఎలా ఉండేది శ్రవంతి? అసలు మీకు చివరిగా మీతోని ఎప్పుడు మాట్లాడేది? సండే రోజు మా ఇంటికొచ్చారండి. వచ్చినప్పుడు తను చాలా రిక్వెస్ట్ చేసింది. "అన్నయ్య నేను వెళ్ళను వాడితోటి. అస్సలే వెళ్ళను. నాకసలు వెళ్ళే ఇంట్రెస్టే లేదు. నాకసలు తనతో కలిసి ఉండే ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను నా పిల్లలిద్దరిని చూసుకొని నేను బ్రతికేయగలను. కూలో నాలో చేసుకొని నేను బ్రతుకుతా అన్నా. నేను తనతో కలిసి వెళ్ళనని" రిక్వెస్ట్ చేసింది తను. అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు కూడా చెప్పారు, "సరే చెల్లె నువ్వు వెళ్ళకు. కాకపోతే ఏంటంటే పిల్లలున్నారు గదా! సో, పిల్లలను ఒక్కసారి అవకాశం ఇయ్యి. వాళ్ళ 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 పేరు మీద ఆస్తి అంతా రాసేసాం మనం. సో, నీకు గాని, ప్రవీణ్‌కి గాని ఏ ఆస్తి చెందదు. ఇద్దరు పిల్లల పేరు మీద ఉంటది. సో, నువ్వు భయపడకు. మేము నీకు తోడున్నాం. నీకేదైనా భయం అనిపిస్తే వెంటనే మాకు ఫోన్ చేయి. నేను ఏ సమయంలోనైనా మేము రెస్పాండ్ అయితామని చెప్పినప్పుడు, సరే అన్న అని చెప్పి 2 రోజులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. ఉండి చాలా బాగా నటించాడు. వీళ్ళతో మంచిగా కలిసి ఉన్నట్టు, పిల్లలతో చాలా ప్రేమగా ఉన్నట్టు వ్యవహరించాడు. మా అత్తమ్మ వాళ్ళు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఎలా ఉంటాడని. తను బాగా ఆమెని చాలా మోటివేట్ చేసిండు. ఏమని మనం కలిసి వెళ్దాం రా, మంచిగుందాం. మన ఇక్కడ ఉంది కదా గోల్డ్, ఆ గోల్డ్ కూడా నువ్వు తీసుకొని వచ్చేయి. అంటే ఇప్పుడు ఇదంతా జరిగేటప్పుడు గోల్డ్ కొరకు గూడా. గోల్డ్ కొరకే. గోల్డ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో, ఆ గోల్డ్ 10 తులాల గోల్డ్ నువ్వు పట్టుకొని వచ్చేయి. మనం కలిసి ఉందాం. నువ్వు పట్టుకొని వస్తేనే మనం కలిసిపోదాం అని చెప్పి ఆ గోల్డ్ కోసం 2 రోజులు వెయిట్ చేసిండు ఇక్కడ వాడు. అంటే ఇప్పుడు చనిపోయిన రోజు గోల్డ్ తనతోనే ఉందా? తనతోనే ఉంది. తనతో 10 తులాల గోల్డ్ ఉంది. కొంత అమౌంట్ ఉంది.